అవేర్ ద్వారా 42 పారామీటర్స్ ఎక్కడ వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కడన్నా సన్ స్ట్రోక్ ఇవన్నీ వస్తే ముందే సమాచారం చేరవేసేట్టుగా 42 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ని మీకోసం అధికార యంత్రాంగానికి కూడా ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోగలిగితే ఈ రాష్ట్రంలో మనకు తిరుగుండదు, ఎదురుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే డోర్ టు డోర్ కలెక్షన్ ఢిల్లీ అయితే 99% ఉంది. మనం ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, 68% ఉన్నాం. విజిబుల్ క్లీనినెస్ లో 99 చండీగఢ్ ఉంటే మనం దగ్గర 72% ఉన్నాం. చాలా ఇంప్రూవ్ కావాలి. ఇంకో పక్క వేస్ట్ ప్రాసెసింగ్ 99% చండీగఢ్ ఉంటే మనం 63% ఉన్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే లెగసీ చెత్తంతా తీయడంలో చండీగఢ్ 100% ఉంటే మనం 66% ఉన్నాం. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే మొత్తం 7 స్టార్ రేటింగ్ మన విజయవాడకు వచ్చింది. 5 స్టార్ రేటింగ్ తిరుపతి, గుంటూరు, విశాఖపట్నానికి వచ్చింది. 3 స్టార్ రేటింగ్ రాజమండ్రికి వచ్చింది. ఇంకో పక్క 1 స్టార్ రేటింగ్ 14 మున్సిపాలిటీలకు వచ్చింది. 1 స్టార్ రేటింగ్ ఉండేవాళ్ళు పైకి పోవాలి. తిరుపతి 5 స్టార్ రేటింగ్ ఉండే తిరుపతి రాబోయే సంవత్సరంలో 7 స్టార్కి వెళ్ళాలి. ఆ తర్వాత 9 స్టార్కి వెళ్ళాలి. ఎంత మనం ముందుకు ఎదగలిగితే అంత ముందుకెళ్ళి మన ఇల్లు ఎట్లయితే అద్దంలాగా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా అద్దంలాగా పెట్టుకునే బాధ్యత మన అందరిది. అవునా కాదా తమ్ముళ్ళు? ఒక స్వచ్ఛ భారతే కాదు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశే కాదు, స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలి. మీలో కూడా నాకు 2 పనులు ఉన్నాయి. ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాది. అదే సమయంలో రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా.